ఆపరేషన్ సింధూర్లో భారత్ అత్యాధునిక ఆయుధాలతో పాక్ ఉగ్ర స్థావరాలపై ఏకకాల దాడులు, స్కాల్ప్, హ్యామర్ బాంబుల వినియోగంతో శత్రుముఖలకు చుక్కలు చూపించారు. పాకిస్తాన్లోని కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ భద్రతా రంగంలో గణనీయమైన ముందడుగు. ఈ సుదీర్ఘంగా ప్రణాళిక చేసిన దాడిలో భారత త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. ఏకకాలంలో పలు ప్రదేశాల్లో జరిగిన ఈ దాడులు ఉగ్ర మూలాలను నాశనం చేయడమే కాకుండా భారత్ ఆపరేషన్ను నిర్వహించే స్థాయిని కూడా ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ దాడిలో అత్యాధునిక ఆయుధాలు వాడినట్టు విశ్వసించబడుతుంది. వీటిలో ముఖ్యంగా లాయిటరింగ్ మ్యూనిషన్ అనే ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. ఇవి లక్ష్యాన్ని గుర్తించి స్వయంగా దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటితో పాటు నిఘా సామర్థ్యాలు కూడా ఉండటం వల్ల భద్రతా దళాలకు ప్రాణాపాయం లేకుండా లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలిగారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అమాయక టూరిస్టులను చంపిన ఉగ్రమూలపై దాడులకు దిగారు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై నేలమట్టం చేసింది భారత ఆర్మీ. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారట. అయితే భారత్ ప్రతిదాడికి పాక్ సిద్ధమయ్యింది. మిస్సైల్స్తో భారత ఆర్మీపై దాడికి యత్నించింది. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడులను తిప్పికొట్టింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 7.2% పతనం కావడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. కరాచీ, లాహోర్లో డ్రోన్ పుకార్లతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరిగాయి. భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మిసైల్ దాడులు జరిపింది. భారత్ దెబ్బతో ప్రస్తుతం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కేసీ30 సూచీ మే 9న 7.2% పతనమవడంతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ PSX లో ట్రేడింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడులను పాక్ ధృవీకరించింది. ప్రతిగా పాక్ సైన్యం కాల్పులు జరపడంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్రం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.